కడప జిల్లా బద్వేల్ వైసీపీలో విభేదాలు బగ్గుమంటున్నాయి. వైసీపీ నేత నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గోవిందారెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే సుధాకు టికెట్ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని వారంతా హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ గోవిందారెడ్డి నిర్వాహకంతో రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని అసమ్మతి నేతలు తెలిపారు. బద్వేల్ వైసీపీ టికెట్ విషయంలో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అసమ్మతి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ డిప్యూటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పార్టీకి ఎప్పుడు నష్టం వాటిల్లలేదు. 2001లో ఇంతకుముందు చాలా స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ బద్వేల్ కాన్స్టిట్యున్సీ. 2001లో నేను మండల ప్రెసిడెంట్. నా ఎంట్రీతోనే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏ పదవి లేకుండా పార్టీ కోసం నా డబ్బులు పోగొట్టుకొని మా కార్యకర్తలకు డబ్బులు వెచ్చించుకుంటూ పనులు జరిగినా జరగకపోయినా ఎన్నాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాం. నేను ఏ రోజు కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినా కూడా అలిగి నాకు ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలా, ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలా అని నేను డిమాండ్ చేసి అడిగిన సందర్భం ఎక్కడా కూడా లేదు. నేనైతే ఈ రోజు కూడా పార్టీ విధేయనే. వాళ్ళు నేను ఓటర్ నుంచి లీడర్ని అయ్యాను. వాళ్ళని మేము తీసుకొచ్చి లీడర్ని చేశాం. ఓటర్ నుంచి లీడర్ అయిన వాళ్ళ కార్యకర్తల బాధలు తెలుసు. లీడర్గా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి? వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. సరైన అక్కడికైనా చేరి సరైన ఆదరణ నుండి కార్యకర్తలు ఏమైనా ఆశ్రయించారు.